అక్కడ సార్ అబ్బాయి బాబు ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నారా? అటుపక్క ప్రతి దానిలోనూ మనం ధర్నా చేసాం. ఇగో ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసిన లైవ్ వినిపించాయి వీళ్ళందరికీ. ఏం లేదు, సర్వే చేసి మార్కింగ్ చేసి ఇది అంటే మాట్లాడాలి మనం. ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజులు ప్రధానంగా టీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తులు, ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు కబ్జాలు ఆక్రమించుకొని మట్టి నింపుతుంటే ఇవాళ అధికారులు తీస్తున్న పోలీస్ స్టేషన్లో పోయి క్రిమినల్ కేసులు పెడితే కూడా వాటికి లారీల యజమానులు కానీ ఇందులో మట్టి పోసి ఆక్రమించుకుంటున్న వాళ్ళు సర్వే చేయాలా? ఊరిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తామంటే వాస్తవం మార్కింగ్ చేయండి, మేము కన్వెన్ చేస్తాం. నిజంగా మాత్రం ఈ ఆక్రమణలో లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రిగా 100% ఆయన శాఖ పరిధిలోకి వస్తే ఆయన బాధ్యత. ఎందుకు చూసి చూడనట్టు తక్షణమే టాస్క్ ఫోర్స్ టీంలను పంపించడం కానీ, పోలీసులను పంపించడం కానీ, చిన్న నీటిపారుదల శాఖ అది వదిలిపెట్టారు. అక్కడ ఫెన్సింగ్ ఉంది, రన్నింగ్ ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు అది దాని జోలికి పోవట్లేదు. ఇక్కడ వచ్చి దీన్ని సర్వే చేయండి అని 15 వచ్చినా 18 వచ్చినా 20 వచ్చినా మేము రెడీ. కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఉన్నారా? నేను అన్ని మ్యాప్లు ఇస్తా. ఇగో నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను తెలుసా సార్? ఇది ఒరిజినల్ మ్యాప్. ఇది ఏమైపోయింది? నేను ఒక్క నిమిషం, నేను ఇది చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్. ఇది చెరువు సార్, మీరు ఇచ్చిన మ్యాపే. ఇక్కడ చెరువు ఉందా సార్? ఉందా లేదా? అయింది కదా. ప్లస్ 1 ఇది మీ చెరువు సార్, ఇది మ్యాప్ సార్. ఏమి ఇబ్బంది లేదు, దానివల్ల మేము ఎక్కడ అడ్డురాము. ఇదిగో పూడుస్తున్న దృశ్యం, మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది, దీని జోలికి పోలే మనం. ఇదిగో సార్ నేను వచ్చి ఆపలే 5 ఏళ్ళు ఆపలే. ఇదిగోండి నేను ఎంఆర్ఓ దగ్గరుండి 2 జేసీబీలు పెట్టి పూడ్చిని తీసాం. మా ఎలక్షన్ మూమెంట్ లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశాం. రెడీ సార్, మీరు సర్వే చేయండి సార్. నేనేమంటున్నా అంటే సార్, ఈ ప్రాంత ప్లాట్ ఓనర్స్ మేము బాబు వాళ్ళు వచ్చిన మేము జెన్యూనిటీ మీద పోతున్నాం. పూడుస్తున్న లైవ్ చూపించా, చెరువు పూడుస్తున్నది. నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పక్కలనర్లు పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఇంకా అడిషనల్గా వాటర్ వచ్చినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి. మర్జ్ చేసి ప్లాట్ ఓనర్లు అందరూ కూర్చోబెడదాం. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ ఎందుకు? వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలామంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా? దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో క్లారిటీగా లైవ్లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ చేసి బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు, ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు, ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేసారు. మనం గౌరవించాలా, అభినందించాలా, అప్రిషియేట్ చేయాలా. అంతే తప్పించి కొన్ని విషయాల్లో డీవియేట్ అవుతున్నారు. మరి కమిషనర్ గారికి తెలుసో తెలీదో నాకైతే ఐడియా లేదు. కమిషనర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. చెప్తున్నాను.